భారీ వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, అన్ని విభాగాల సమన్వయం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఏర్పడకుండా చూడాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ముఖ్యమంత్రి గారు అందరికీ ఆదేశాలు కూడా జరిగింది. ఇక్కడ నాతో పాటు గౌరవ మేయర్ గారు, అదేవిధంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు, ట్రాఫిక్ సంబంధించినటువంటి సిపి గారు, మెట్రో వాటర్ ఎంపీ గారు, దాని తదుపరి రెవెన్యూ పరంగా జాయింట్ కలెక్టర్ గారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించి అదేవిధంగా డోరాన్ కమిషన్ అందరం కూడా హైదరాబాద్ కు సంబంధించిన మంచి చెడు, ప్రజల ఇబ్బంది, అన్ని రకాలుగా వ్యవస్థను బాధ్యతగా పరిష్కరించే వ్యక్తులందరూ కూడా ఇక్కడ గౌరవ మేయర్ గారితో పాటు అందరూ ఉన్నాం. అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎక్స్పాండింగ్ చేసుకుంటూ పోయిన తప్ప భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అనేటువంటి చేసుకోలేదు. అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాఖ వారసత్వంగా ఉంచి భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి హైదరాబాద్ లో త్రాగునీటికి సంబంధించి కావచ్చు, లేదా ఇతర అన్ని రకాల అంశాలకు సంబంధించి ఒక స్పెసిఫిక్ గా అన్ని విభాగాల సమన్వయంతో అనేక సందర్భాల్లో రివ్యూ చేసి ఒక కార్యక్రమం తీసుకొని అందుకు సంబంధించి ఈ మధ్య జీవో కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా సర్వే జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అది తీసుకునే నిర్ణయం. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న సందర్భంలో మేము ప్రజలను కోరుతా ఉన్నా, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ఈ శాఖ ఆ శాఖ అనేది లేకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా, అది రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, పోలీసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ సహకారం తీసుకొని. వర్షాల నేపథ్యంలో భాగ్యనగర ప్రజలు ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో ఆకస్మికంగా భారీ వర్షాలు పడుతున్నాయని, వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి రోడ్ల మీదకు రావడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోందని అన్నారు. వర్షం తగ్గాక అందరూ ఒకేసారి కాకుండా కొంత సమయం తీసుకుని రోడ్డు మీదకి వస్తే మంచిదని సూచించారు. వరద సమస్యను పరిష్కరించేందుకు అధికారులందరూ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నామని చెప్పారు. అపార్ట్మెంట్ వాసులు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం.